క్లాసెస్ స్ట్రక్చర్స్ దాని యొక్క సింటాక్స్ ఏంటి, వాటిలో ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి ఆర్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ మనం ఏ విధంగా యాక్సెస్ చేయాలి అవన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 2 కీవర్డ్స్, యాక్చువల్గా క్లాస్ అనేది స్ట్రక్ట్ అనేది 2 కీవర్డ్స్. వాటిని యూజ్ చేసి మనము కొత్త డేటా టైప్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. కొత్త డేటా టైప్స్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి డేటా టైప్ లేదు. నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలంటే మనకి ఏదో స్ట్రక్చర్ అనే క్లాస్ యూజ్ చేసుకొని దాంట్లో పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డిక్లేర్ చేసుకోవచ్చు. పర్సన్ యొక్క నేము, ఏజ్, వెయిట్, క్వాలిఫికేషన్, సో అండ్ సో. బట్ బై డిఫాల్ట్గా మనకైతే ఎటువంటి డేటా టైప్ లేదు విచ్ హోల్డ్స్ కంప్లీట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా సేవ్ చేసుకోవాలంటే ఎలా సేవ్ చేస్తాం మనము, ఇక్కడ ఇలా రాస్తాం వేర్ నేమ్ స్ట్రింగ్, వేర్ ఏజ్ 10, వేర్ అడ్రస్ స్ట్రింగ్. ఇలా ఇదైతే ఒక పర్సన్కి మనం చేయగలం. ఇలా మల్టిపుల్ పర్సన్స్ కావాలంటే ఇంకా మనము నేమ్ 2, ఏజ్ 2, అడ్రస్ 2 ఇలా రాసుకోవాలి. ఇంకా ఎక్కువ పర్సన్స్ కావాలంటే ఇంకా ఈ కాంప్లెక్సిటీ అవుతుంది, మీకు కోడ్ కూడా ఎక్కువ అవుతుంది, ప్లస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. మీరు ఎక్కడైనా రెఫర్ చేయాలన్నా కూడా ఏ పర్సన్ని మీరు రెఫర్ చేస్తున్నారో మీకు ఐడియా ఉండదు, ఎందుకంటే జస్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకు చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కనుక వీటన్నిటినీ కలిపి ఒక కొత్త డేటా టైప్ క్రియేట్ చేస్తాం. మనం ఆల్రెడీ ఒక డేటా టైప్ క్రియేట్ చేసాము, ఈనం యూజ్ చేసుకునేసి మనం ఒక డేటా టైప్ కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసాం. వీక్ డేస్, వీకెండ్స్ డేటా టైప్ని మనం క్రియేట్ చేసాము. అక్కడ ఈనం ఏం చేస్తుంది, ఈనంలో ఓన్లీ వాల్యూస్ కూడా మీకు స్పెసిఫైడ్ వాల్యూస్ మనమే ఇస్తాము, ఓన్లీ ఆ వాల్యూస్ మటుకే సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక నాకు ఒక స్కూల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో నాకు స్టూడెంట్ నేమ్స్ అన్నీ కావాలి, కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్. అది ఎలా చేస్తామంటే కనుక ఏదో స్ట్రక్చర్ కానీ క్లాస్ కానీ యూజ్ చేసేసి మీరు చేస్తాము. ఇక్కడ స్కూల్ అనేది ఒక ఆబ్జెక్టు, అదేవిధంగా పర్సన్ అనేది ఒక ఆబ్జెక్టు, కంపెనీ అనేది ఒక ఆబ్జెక్టు, ప్లస్ మీకు వచ్చేసి ఎంప్లాయీ అనేది ఇంకొక ఆబ్జెక్టు, అడ్రస్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. అడ్రస్లో కూడా కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి మనకి, ఏది హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, పిన్ కోడ్, స్టేటు, కంట్రీ, అలాగా వాటిని కూడా మనం సపరేట్ ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ అడ్రస్లో సేవ్ చేసుకోవాలి, నేను స్ట్రక్ట్ అడ్రస్ వేర్ వచ్చేసి వేరియబుల్ హౌస్ నెంబర్, ఇది స్ట్రింగ్లో తీసుకోవచ్చు మనము, వేర్ స్ట్రీట్, వేర్ పిన్ కోడ్. ఇది ఆ స్ట్రక్చర్. ఇది నేను ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకున్నా, ఆ డేటా టైప్ వచ్చేసి అడ్రస్, నేను స్ట్రక్ట్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఆ డేటా టైప్లో మనం ఏం సేవ్ చేసుకోవచ్చు అంటే ఇంకా కంప్లీట్ అడ్రస్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్ని మనం పర్సనల్ అడ్రస్గా యూజ్ చేసుకోవచ్చు, స్కూల్ అడ్రస్గా యూజ్ చేసుకోవచ్చు, కంపెనీ అడ్రస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం రీయూజబుల్ కాంపోనెంట్. యాక్చువల్గా ఈ రీయూజబుల్ కాంపోనెంట్ని మనం ఎక్కడ కావాలన్నా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ లేదు, స్టేట్ ఉంది, కంట్రీ లేదు, కంట్రీ కూడా మనము ఇన్హెరిటెన్స్ లేకుండా ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకుని వాటిని మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మనకు బేసిక్గా కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇప్పుడు వచ్చేసి మనకు అడ్రస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తావు, లెట్ మై అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్. ఇక్కడ మీరు చూస్తే కనుక హౌస్ నెంబర్ అడుగుతుంది, స్ట్రీట్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది, పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ కంటే ఇంకా బై డిఫాల్ట్గా ఇన్స్లేజర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఇన్స్లేజర్ ఉంటుంది. ఇక్కడ నేను ఇస్తున్నాను 132/2 సంథింగ్, సాయినగర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 515151. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం.
Class and structures are basic building blocks to create custom data types. Custom data type అంటే కనుక ఇక్కడ నాకు అడ్రస్ను సేవ్ చేసుకునే దానికి ఎటువంటి ప్రీ డిఫైన్ డేటా టైప్ లేదు, కాబట్టి నేను కొత్త డేటా టైప్ క్రియేట్ చేయాలనుకున్నా. మనకు ఉన్న ఆప్షన్స్ స్ట్రక్ట్ ఒకటి, క్లాస్ ఒకటి. Swift structures have properties and methods as classes. Here ఇక్కడ ఓన్లీ ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రాపర్టీస్. దీని యొక్క సింటాక్స్, మా స్ట్రక్చర్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే కనుక న్యూ డేటా టైప్, ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్, అండ్ యాక్షన్స్ దట్ ఈస్ కాల్డ్ మెథడ్స్. Structure is used to create custom data type which contains properties as well as methods. Here I want to just print the address. Display address is a method. Here I can print house number, string interpolation, house number, street, state, pin code, my blueprint is ready. Actually, I have created a new data type which contains some set of properties as well as it also contains methods. At present, I'm having only one method. We can have any number of methods. Creating the object. Object can be objects we need to create this way. Like we need to have the initializer. If you do not have anything here, you can create object at new object equal to address and braces. This is simply parenthesis. Parenthesis అనేవి ఏమంటారు జనరల్ గా? అవునవును, అది ఓపెన్ అండ్ క్లోజ్ టు బ్రేసెస్. parenthesis. Data type and parenthesis to create the object. Whenever you are having a properties, you also need to have the values for that, so that the structure itself creates one method that is called initializer, default initializer. Here, whenever you are having property, this is the notation which you need to use. You also need to fill the information for the properties by using default initializer. Here we are getting error because this is incomplete address. You are not passing anything, but here it is expecting these 4 properties. So this is incomplete structure. So whenever you are having a property, you have to declare this way. And let's say I'm having some pin code. See, you can also specify the values from here. Let me calculate my new address. If you see here, there are 2 methods. One is which is asking for pin code as well without asking pin code, because we already given one value here. If you want to specify complete address, you can use this. Otherwise, if you want to use the default value, whatever I have specified here, I want to use the same. And for the other 3 variables I want to assign the values. In such cases, you can use the other method, that is 123-4. Vivekananda Nagar, State, Telangana. This is another way of using the structure whenever you are having a default value. This is related to Objective-C. In Objective-C, we used to create 2 files for each object, but here we do not need anything in case of Swift.
అమ్మ దగ్గరికి వెళ్ళి ఇస్తాం. Here the differences between structure and class, we see that these are the syntaxes: class, some class, properties and methods; structure, some structure, properties and methods. These two are same only. Here we have class, here we have structure. Class contains properties and methods, as well as structure contains properties and methods. We have taken one example, right? The others. Similarly, here we have one example here. Resolution is one object. Video mode is another object. This is a little tricky. We take another example here. Struct my custom data type. I'm having three properties. One is a int property, int var, a char var, a string var, and one simple method. To create a variable for the custom data type, that is structure, you have to use the default initializer. You can also write your own initializer, but default initializer is provided by the OS itself. A general guidelines: consider creating a structure when one of the most conditions to apply. When to take the structure and when to use the class, we see that as well. Structure with custom initializers. You can use the custom initializers. Mutating method. Okay, we take one real-time example. We know the syntaxes. Syntax is struct, new data type, and it contains properties, methods. The syntax for the class is also same. My new data type, it also contains properties, methods. I want to create one school. To create the school, we need to store the address of the school as well as the number of students in the school. School contains a student, collection of students, and school also contains the address. For address, we can create one struct address street, it is a string, where state, again it is a string, where Pin code, it is a number. landmark. And school also contains a collection of students, right? I'll write student. Student contains a name. Student contains initial, Gender. I'll take a roll number. Yeah, I'll just take these two values. Now I'm having two different data types which can hold the address as well as the student information. Now I am going to create a school object. School contains address. This is the data type, right? Let's say where phone number. Int. This is data type, this is variable. Here, this is variable, this is data type. This data type is custom data type, where students, this is array actually.
This is array. Now I am having three custom data types. One is the address, another one is student, another one is school. Address simply contains some properties like street, state, and pin code, whereas student contains name and roll number. The school contains phone number, address, as well as a collection of students. Now, only our data types are ready. There is no information. Once the school is ready, let's say once any new data type is ready, you can create any number of objects. Let's say here, integer is a data type. Integer is a data type. We are able to create two different variables. You can also create n different variables. We are simply using the data type and creating variables. When you create variables, you can store the information. Here, address is one thing. Address is a data type. You can create n number of addresses. When you simply declare a properties, it does not mean that there is no memory. Memory is not allocated for this. You have simply structured on, let's say you are having, you want to construct a building. You go to the architect and you define, you give him the requirements like I need hall, I need kitchen, I need 2 bedrooms. He will draw on the paper. Paper does not require any land. Whereas whenever you are constructing the building, then you need the land. For simply design, you don't need any land. In case here, for simply creating the data types, you don't need any memory. When you simply declare any number of data types, it does not occupy any kind of memory. Whenever you construct a building, constructing building means you can see it physically. Now I want to, these are logical entities actually. When you create them as physical, then only the memory is required, then only the building needs land. Let me create an address first. Later, a school address after address of, it is asking for street, state, and pin code. Venkat Sai Nagar, let's say AP 515151. My address is ready. If you want to see the address, you can also see the address. School address dot pin code. This is how you access the properties of an object. Properties of an object, whether it is a structure or class. This is the way you need to access the information. Pin code, state, street. Now you have constructed one address object. Address object, for address object we are passing the information as well. Now this is the object which you can see actually. This is the physical address we can say, because the memory is allocated to store the street, state, and pin code. You can also see the values here. Similar way, I am going to create one student. Student contains name and roll number. Name 001. I want to create multiple students. A school contains n number of students, B, C, D. Zero 004, 003, 002. Now we have created 4 students.
we have created one address. Now you can construct a school here where you can place the address, you can place the number of students. Later, my school of type school. It is asking for phone number. Let me give some phone number. Registration ID and address. It is asking for address, not simply string. Here it is asking for array of students. Whenever it is in square braces, it is array of students. Now I want to pass the address. You can either pass address object. Here students, a student. This is array. This is the way of creating array. We again see we're having separate class for arrays as well. C student, D student. This is one way of creating. Whatever it is asking for integer, so I passed int. It is again asking for integer, so I passed int. It is asking for address object, so I created address object and passing it here. And here it is asking for multiple students, so I created multiple students and giving. This is my new school. This is the another way of creating. Let me write it again. My it is again school object, school phone number. I'm giving some random phone number and registration ID is something and address. In the above statements, we created address object and passed that object here, or else you can directly create the object here itself. String something KPHP state string Telangana and the pin code 500 something. And it asking for students, collection of students, right? Braces. I am creating student. Dev something. Let's say in this school, this is a new school, only one student is available. So I have just created only one object. Now, how to print this? You can use simply properties. This is one structure, right? How to access the properties in a structure? Dot notation. By using dot notation, you have to use it. First, my school dot. We're having phone number. My school dot registration ID. My school dot address. My school dot students. See the output. Yeah, where are we printing? We create an address and printing that it is 515151 AP and Venkat Sai Nagar. These are the three print statements. For students, we are not printing anything. We have created schools object and printing school phone number. What is phone number? This is the phone number 737373 and registration ID and address. Address, if you see, it is object. Object contains properties, state and pin code. And
the students is a array. Array contains 4 students here. Student 1, the name is Dev, and roll number is 1. Aruna, roll number 2. Shailaja, number 3. Mokshit, number 4. Here you just need to remember few things here. One is way of creating the structure. Whenever you declare a variables, you must, whenever you are creating object, you must pass the information. Otherwise, the building will not be constructed. Let's say you want to create a building, but without supplying the raw material, you cannot construct the building. Similar way, you are having properties. You have to pass the values for these properties. Then only the school will be constructed, the address will be constructed, the student will be constructed. This is one fundamental. In case of structures, the method is, this is method only, right? Print is method only. Wherever you see parenthesis, that is method only. For the method, we are passing some values. But if you see the school object or address object or student object, does not have any method. Does not have any method. In case of structures, the default method will be provided for initializing the values. That is called default initializer. And the next thing which you need to remember is, wherever you are assigning the values or wherever you are passing the values, whatever the data type it is expecting, you need to pass the same thing. Here it is asking for string name. If you give integer, it won't accept. That thing you need to remember. And once any data type is created, you can create n number of objects out of it. N number of objects out of it. This is what all about structures. And let me write a few methods here. Func add student. School లోకి మనం స్టూడెంట్ యాడ్ చేయొచ్చు. అదే విధంగా func రిమూవ్ స్టూడెంట్, మనం స్టూడెంట్ ను రిమూవ్ చేయొచ్చు. ఇవి జనరల్గా స్కూల్లో ఉన్న ఫంక్షన్స్ మెథడ్స్ అనుకో. వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనము? రిమూవ్ స్టూడెంట్, ఆ స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాము. ఫైనల్గా func డిస్ప్లే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్రింట్ చేయాలి. డిస్ప్లే ఎలా చేస్తాం మనము? స్టూడెంట్స్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ మనం ఏదైతే మనకి ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ డిస్ప్లే చేస్తున్నాం. రిమూవ్ చేయాలి స్టూడెంట్ ఆ ఐడితో ఉన్నవాడిని. అదేవిధంగా ఒక న్యూ స్టూడెంట్ యాడ్ చేయాలి. స్టూడెంట్ ఏ విధంగా యాడ్ చేస్తాము? స్టూడెంట్ డాట్ అపెండ్. ఇది ఒక మెథడ్, అరేలో ఒక మెథడ్. మనం అరేస్ చూసినప్పుడు క్లియర్గా చూద్దాము. న్యూ స్టూడెంట్ని యాడ్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇది చూద్దాం ఎందుకు ఎర్రర్ వస్తుందో కూడా అది కూడా చెప్తాను. ఇక్కడ మనం స్టూడెంట్ని రిమూవ్ చేయాలి. స్టూడెంట్ని రిమూవ్ చేయాలంటే కనుక మనం ఏం చేయాలి? మనకి స్టూడెంట్ని పాస్ చేసిన సేమ్ స్టూడెంట్ని మనం రిమూవ్ చేయాలి. నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నా అంటే లాస్ట్ స్టూడెంట్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ లాస్ట్. ఓకే, లేదంటే ఇంకా సింపుల్గా, ఎందుకంటే మనం ఇంకా అరేలో మెథడ్ చూడలేదు కాబట్టి మనం ఇలా చూస్తున్నాం. రిమూవ్ లాస్ట్ స్టూడెంట్ మెథడ్ నేను ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము? యాడ్ చేస్తున్నాము, ఇక్కడ ఒక రిమూవ్ చేస్తున్నాము. బట్ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే కనుక మనం అడిషన్ చేసినా లేకుంటే రిమూవ్ చేసినా ఏదైనా మాడిఫై చేయాలంటే కనుక బై డిఫాల్ట్గా ఇది యాక్సెప్ట్ చేయదు. దానికోసం మనం ఏం చేయాలంటే కనుక మన మ్యూటేటింగ్ కీవర్డ్ ఉంటుంది. ఈ కీవర్డ్ ఇచ్చేస్తే కనుక మనం స్ట్రక్చర్ యొక్క ప్రాపర్టీస్ని మనం మాడిఫై చేయొచ్చు. ఇంటర్వ్యూస్లో ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద మ్యూటేటింగ్ కీవర్డ్? Mutating keyword is a keyword which is used to modify the properties of a structure. సేమ్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో చూద్దాము, అప్పుడు కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ జనరల్ ఫంక్షన్స్ ఏవి? నేను ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉంది, స్కూల్లో బై డిఫాల్ట్గా కొంతమంది స్టూడెంట్ యాడ్ చేస్తాను. ఇక్కడ
మనకి ఎవరు స్టూడెంట్స్ వద్దు అనుకుంటే కనుక ఎంటీ ఇవ్వచ్చు మనం ఇక్కడ. ఏ స్టూడెంట్స్ వద్దు నాకంటే కనుక ఎంటీ అరే ఇది. స్టూడెంట్స్ ఎవరు లేరు, జస్ట్ స్కూల్ కన్స్ట్రక్ట్ అయింది, దానికి రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది, అదేవిధంగా దానికి ఫోన్ నెంబర్ ఉంది, దానికి అడ్రస్ ఉంది. స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా. మెయిన్ స్కూల్ యాడ్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ని మనకి ఏ స్టూడెంట్ని యాడ్ చేస్తున్నాం, కనుక మన స్టూడెంట్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఇక్కడ, వాడిని యాడ్ చేస్తాం. సేమ్ థింగ్ బి స్టూడెంట్ని యాడ్ చేస్తాం. సిడి నలుగురిని యాడ్ చేసుకున్నాం. కొన్ని డేస్ తర్వాత నేను కొంతమంది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే నా స్కూల్లో ఎంతమంది ఉన్నారో చూసుకుంటా. మై న్యూ స్టూడెంట్ స్కూల్ డాట్ ప్రింటర్ డిస్ప్లే ఏదైతే ఉందో మనకి డిస్ప్లే స్టూడెంట్స్, ఇవి అందరూ డిస్ప్లే చేస్తాయి. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. నేను డిస్ప్లే చేసిన కొన్ని డేస్ తర్వాత కొంతమంది తీద్దాం అనుకుంటున్నాను, స్కూల్లోంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. రిమూవ్ లాస్ట్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ మెథడ్ కెనాట్ యూజ్ మ్యూటేటింగ్ మెథడ్. ఇక్కడ మనం ఎప్పుడైతే కనుక మాడిఫై చేయాలనుకుంటున్నామో క్లాస్కి స్ట్రక్చర్కి డిఫరెన్స్ చూస్తాము. ఇక్కడ ఇది మనకి వేరియబుల్ అయి ఉంటేనే మనం మాడిఫై చేసుకోగలం. ఇది ఎందుకు అనేది కూడా క్లియర్గా చూద్దాం రేపటి క్లాస్లో. Structures are value types basically, that is the reason. Now I am going to add 4 different students and I can remove something, I can display and I can remove, and again I can display. Better I comment all this stuff. Here I have added a student, 4 different students. When you display it, I can see 4 different students. 1, 2, 3, 4. Then I tried removing last object, last student. 4 is gone. Now till 3 we have. This is how you can create your own data type and your own methods based upon the requirement. Any doubts here? రేపు క్లాస్ చూద్దాము. క్లాసెస్ ప్లస్ స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ ఇన్స్లైడ్కి అక్కడ ఇన్స్లైడ్కి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా రేపు క్లాస్లో చూద్దాము. ఇవాళ టైం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతాను, మీటింగ్ ఐడి షేర్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే, నేను ఇంకొక లింక్స్ షేర్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి.